ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని వాక్యం చదవాలని ఎంతో మందికి ఆశ ఉంటుంది, కానీ టైం కుదరట్లేదు కదా. అందుకే మన ఛానల్లో ఆడియో బైబిల్ స్టార్ట్ చేసాం. చాలా మంది చదువు లేని వాళ్ళు ఉంటారు, చదువు వచ్చి టైం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యం అందాలన్నదే మా చిన్న ప్రయత్నం. లెట్స్ డూ దిస్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సామెతలు 31 అధ్యాయం చదువుకున్నాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకొన్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశంలోకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నుల నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. తృప్తి పడనివి 3 కలవు. చాలును అని పలగనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షంన పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రంన ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యమును అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణికించినవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరుచుకొనును. చిన్న కుందేలు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడిచినవి 3 కలవు. టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము కలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, సోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనులవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.